కపుల్ ఫ్రెండ్లీ తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సినిమా నిడివి 121 నిమిషాలు, అంటే 2 గంటల 1 నిమిషము. అడల్ట్ సర్టిఫికేట్, ఏ సర్టిఫికేట్ వచ్చినటువంటి డ్రామా రొమాంటిక్ సినిమా ఇది. ఈ సినిమా విడుదల తేదీ ఫిబ్రవరి 14, 2026, అంటే 14th ఫిబ్రవరి 2026. ఈ ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ సినిమా విడుదల కావడం జరిగింది. ఏ స్ట్రగ్లింగ్ ఇంటీరియర్ డిజైనర్ అండ్ అన్ ఆస్పైరింగ్ ఐటీ ప్రొఫెషనల్, వీళ్ళిద్దరూ ఎలా కలుసుకుంటారంటే మనకి రెగ్యులర్ ఇప్పుడు సిటీలో అలవాటైపోయినట్టు ఈ ర్యాపిడో ద్వారా పరిచయమైనట్టుగా చూపించారు వాళ్ళు ప్రేమికుల్ని. అయితే కొంచెం కన్ఫ్యూజింగ్ స్క్రీన్ ప్లే ఉంది ఇది. కొంచెం కన్ఫ్యూజింగ్ ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్ ఇప్పుడు వర్తమానంలో మొదలుపెట్టి మళ్ళీ గతంలో వాళ్ళు ఎలా కలిసారో తీసుకెళ్ళి మళ్ళీ వర్తమానంలోకి వచ్చి మళ్ళీ గతంలోకి వెళ్ళి మళ్ళీ వర్తమానంలోకి రావడం ఉంది కథలో. మళ్ళీ తర్వాత ఫ్యూ మంత్స్ డే మ్యాటర్ అని మూడు సార్లు 3 క్యాప్షన్లు ఇచ్చి వేయడంతో కొంచెం కన్ఫ్యూజ్కి లోనైన మాట మాత్రం వాస్తవము. లాస్ట్లో చివరికి హీరోయిన్ చనిపోవడం అనేది కొంచెం సాడ్ ఎండింగ్ లాగా అనిపిస్తుంది మనకి. సో ఓవరాల్గా ఏంటంటే ఒక ఐటీ ప్రొఫెషనల్ హీరోయిన్, ఒక ర్యాపిడో డ్రైవర్ హీరో. అంటే ర్యాపిడో ఊబర్ అని చెప్పలేదు కానీ అనుకుందాం ర్యాపిడో అని, ఎందుకంటే అతను బైక్ షేరింగ్ వృత్తిలో ఉంటాడు. సో అట్లా హీరోయిన్ పరిచయం అవుతే ఆమె ఎక్కడ ఒక ఆశ్రయం దొరకని పరిస్థితుల్లో అతను తన దగ్గర 10,000 ఇస్తానంటే తన దగ్గర షేరింగ్లా ఉండమని చెప్పేసి కలిసి పైన ఎక్కడో పడుకుంటాడు. ప్రజలు ఏమనుకోరు కదా అంటే ఏం అనుకోరు అన్న టైప్లో వాళ్ళు వచ్చి ఉంటారు. తర్వాత తల్లిదండ్రులకు తెలిసి ఎట్లా గొడవలు అవుతాయి కదా. రాజీవ్ కనకాల కూతురు ఈమె, ఈయనేమో గోపరాజు రమణ కొడుకు. అంటే క్యారెక్టర్స్ నటుల పేర్లు చెప్తున్నా. సో గోపరాజు రమణ తండ్రి ఎవరికి, హీరోకి. వాళ్ళ అన్న బాగా ఇది చేసాడు కానీ ఈమె ఈడు బాగా చదువుకోలేదు, మీ అన్న దగ్గర పోయి దండం పెట్టుకోరా అన్న టైప్లో తండ్రి ఎప్పుడు తిడతా ఉంటాడు. సో ఇది ర్యాపిడో చేసుకుంటూ బతుకుతుంటాడు. ఇక్కడ ఇతనేమో ఈమెనేమో రాజీవ్ కనకాల కూతురు ఈమె. వాళ్ళు తమిళ్ ప్రాంతంలో వాళ్ళు వచ్చి ఉన్నారు. ఆ తమిళ్ ప్రాంతంలో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి యాస, మాట, భాష అంతా చూపించారు. అక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు ఒక ర్యాపిడో బ్యాక్ ఓనర్గా పరిచయమైన ఇతను తన జీవితంలో ప్రవేశిస్తాడు. సో ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఏర్పడ్డ ప్రేమ, ఆ తర్వాత మళ్ళీ ఓ చిన్న అపార్థము, ఆ తర్వాత ఎట్లాంటి దారితీసింది. అయితే ఇంటీరియర్ డిజైనర్గా ఇతని ఎదుగుదలకు ఆ అమ్మాయి హెల్ప్ చేయడం. ఒక అతను ఎన్నో లెక్కలు వేసుకుంటూ ఒక చిన్న వాష్ బేసిన్ కింద ఒక చిన్న చేసి అని చెప్పి వీళ్ళని పిలిస్తే యోగిబాబు సాయంతో వీళ్ళు చేస్తారు. ఆ చిన్నదైనా దానితో పెద్ద ఆర్డర్ వస్తుంది, సెకండ్ ఆర్డరు. సో అదంతా సినిమాటిక్గా ఉంటుంది మనకి. సో అట్లా ఇంటీరియర్ డిజైనర్గా ఇతను ఒక స్థాయికి వచ్చిన తర్వాత మనం పరిచయం అయినప్పుడు నువ్వేమో ఐటీ ప్రొఫెషనల్గా నువ్వు ఒక పెద్ద ఎత్తులో ఉన్నావు నువ్వు. అంటే అప్పుడు జాబ్ ప్రయత్నం చేస్తున్నావు, మీకు అప్పటికీ జాబ్ దొరకలేదు కానీ ఆర్థికంగా నువ్వు నాకు ఇచ్చే స్థితిలో నేను తీసుకునే స్థితిలో ఇప్పుడు నేను నీకన్నా ఎక్కువయ్యాను అని ఒక ఈగో చూపిస్తాడు హీరో. సో ఈ మొత్తానికి ఈగో వీళ్ళని విడదీస్తుంది. ఇంతలో తల్లిదండ్రులు వచ్చి వీళ్ళ ఫ్రెండ్ ఒక పెద్ద ఆయనతో ఉంటున్నటువంటి అంకుల్ వయసులో ఉన్న వ్యక్తితో డేటింగ్ చేస్తున్నటువంటి ఒక అమ్మాయి మీకు ఫ్రెండ్. ఫస్ట్ అంకుల్ అంటుంది, ముఖం మీద తలిపేసేస్తాడు. తర్వాత అతను బాయ్ ఫ్రెండే అని చెప్తుంది. ఆ తర్వాత చాలా దగ్గర ఆయనని తండ్రి అనుకుంటాడు ఆ అమ్మాయికి. సో అట్లా మొత్తానికి వాళ్ళ ఫ్లాట్లో వీళ్ళు ఉంటారు. ఉన్న తర్వాత ఈ గొడవలు జరుగుతాయి. రాజీవ్ కనకాల వచ్చి గొడవ పడతాడు. అయితే ఎక్కడో నేను చూశాను నేను అని చెప్పేసి హీరోయిన్ అన్న తర్వాత, ఒక లేడీ నువ్వు కడుపుతోటి ఉన్నప్పుడు చేసావు కదా అంటే, కడుపుతోటి ఉన్న చేసి చూసింది నువ్వు మా వదిన, వాళ్ళు ఐవీఎఫ్ చేయించుకున్నారని చెప్పి చెప్తారు. చెప్పిన తర్వాత మొత్తానికి వీళ్ళ కన్ఫ్యూజన్స్ అన్నీ దూరం అవుతాయి. అయిన తర్వాత మొత్తానికి ఈ మళ్ళీ వీడు విడిపోవడం కలవడం లాంటివి జరుగుతాయి. సో ఈగోల నేపథ్యంలో జరుగుతున్నాయి ఇవి. ఏమైనా మధ్య మధ్యలో కలుసుకున్నప్పుడల్లా లిప్ లాక్, ఒకరి పెదవుల్లో ఒకరు మంచిగా చాక్లెట్లు చీకినట్టు చీకేస్తారు బాగా. ఫుల్గా పెదవులు మొత్తము చుమ్మించేసుకుంటారు. సో ఆ రకంగా వీళ్ళ ఇద్దరి యొక్క ఇంటిమసీ అనేది చూపించడానికి ట్రై చేశారు. సో మొత్తానికి ఏంటంటే ఈ సినిమా ప్రేమికుల దినోత్సవం రోజు రిలీజ్ అయింది కాబట్టి కపుల్ ఫ్రెండ్లీ పేరుతో వచ్చినటువంటి ఈ సినిమాకి న్యాచురల్గానే కపుల్స్ అనేది వాళ్ళు రెగ్యులర్గా రావడం అన్నది పరిపాటి. సో అదే జరిగింది ఈ సినిమా విషయంలో. సో టైటిల్ ఇంగ్లీష్ లోగోనే చూడండి, ఇంగ్లీష్. తెలుగు సినిమాకి ఇంగ్లీష్ లోగోలోనే పెట్టారు. ఇది ఒక కొత్త ట్రెండ్ ఏర్పడ్డది. సో మొత్తానికి సినిమా నటినట్లు ఎవరంటే బాలనటుడు నుంచి ఎదిగినటువంటి సంతోష్ శోభన్, కమల్ హాసను, హరీష్, వీళ్ళందరూ కూడా బాలనటుల నుంచి హీరోలైన వాళ్ళే. ఆ వరుసలో ఈయన కూడా సంతోష్ శోభన్ చేరాడు. సో ఇది ఈ ఎన్నో సినిమాలో చాలా సినిమాలు చేశాడు హీరోగా కూడా. సో మానస వారణాసి హీరోయిన్గా చేసినటువంటి సినిమాలు యోగిబాబు, రాజీవ్ కనకాల, లివింగ్స్టన్ ఇందాక ఈ తమిళ నటుడు లివింగ్స్టన్, దీనిలో యోగిబాబు కూడా ఇందులో వల్ల వేరే పరభాష నటులు ఇందులో యాక్ట్ చేయడం జరిగింది. మన వాళ్ళేమో రాజీవ్ కనకాల, గోపరాజు రమణలు ఇరగదీశారు యాక్టింగ్లో.
తల్లి పాత్రలు చేసినప్పుడు కూడా చాలా బాగా చేశారు. అశ్విన్ చంద్రశేఖర్ డైరెక్టర్, రైటర్ అయినటువంటి ఈ సినిమాకి అజయ్ కుమార్ రాజు ప్రొడ్యూసర్ కాగా, ఆద్య రవీంద్రన్ సంగీతం కూడా ఆకట్టుకునే విధంగా వాయిసెస్, ముఖ్యంగా సింగర్స్ వాయిస్‌లన్నీ చాలా బాగున్నాయి. పాటల లిరిక్స్ చాలా బాగున్నాయి. దినేష్ పురుషోత్తమ సినిమాటోగ్రఫీ బాగుంది. గణేష్ శివ ఎడిటింగ్ బాగుంది. ఓవరాల్‌గా 2 గంటల 1 నిమిషంలో అప్పుడే అయిపోయిందా అనే లెవెల్‌లో సినిమా ఎక్కడ బోర్ కొట్టకుండా కపుల్ ఫ్రెండ్లీ సినిమా సాగిన, ఆ క్లైమాక్స్ కొంచెం బాధాకరమైన క్లైమాక్స్ ఉండడం కొంత బాధ కలిగిస్తుంది మనకి. ఆ తర్వాత సంతోష్ శోభన్ ఈ అమ్మాయి లిప్ లాక్‌లు మాత్రం ఫుల్‌గా ఉన్నాయి. కావాల్సినంత సేపు ఇద్దరు ముద్దులాడుకున్నారు. సో, ఒకళ్ళ పెదవులు ఒకళ్ళు కొరికేసుకున్నారు. సో, ఒక దగ్గర ఇక్కడ చేతికి ఘాటొస్తే ఇది నీది కాదని అంటుంది. అది మొత్తానికి రొమాన్స్ ఉంది కాబట్టి అడల్ట్ సర్టిఫికేట్ ఇచ్చారు. ప్రేమికుల దినోత్సవం రోజు మాత్రం ఖచ్చితంగా వర్కౌట్ అయిన సినిమా ఈ కపుల్ ఫ్రెండ్లీ సినిమా. సో, వీళ్ళు హోటల్‌లో దిగినప్పుడు ఇట్లాంటి హోటళ్ళలో సీసీ కెమెరాలు పెడతారు అనడం ఒక నిజమైన సహజమైనది. తర్వాత సినిమా అంతా అయిపోయిన తర్వాత ఈ ఫిలిం బాయ్ అని జనరల్లీ నా సినిమాకు ఏ ఫిలిం బాయ్ బల్లెం వేణుమాధవ్ అని వేసుకోవడం పరిపాటి. నాకు ప్రతి సినిమాకి వేసుకుంటాను. ఏ ఫిలిం బాయ్ కె. విశ్వనాథ్ అని ఉంటుంది. ఏ ఫిలిం బై సింగీతం శ్రీనివాసరావు, ఇట్లాంటి పెద్ద పెద్ద డైరెక్టర్లు ఈ ఫిలిం బై రామ్ గోపాల్ వర్మ ఉంటుంది. అట్లాగా ఈ సినిమాలో టెక్నీషియన్లకు ఇచ్చారు. అంటే ఉదాహరణకి ఇప్పుడు ఈయన ఎడిటర్గా మనం చెప్పుకున్నాం కదా, ఎడిటర్ ఏ ఫిలిం బై ఆ ఎడిటర్ గారి పేరు వేశారు. ఎడిటర్ బై గణేష్ శివ, ఏ ఫిలిం బై గణేష్ శివ, ఏ ఫిలిం బై దినేష్ పురుషోత్తమన్ ఎవరు సినిమాటోగ్రఫీ, ఏ ఫిలిం బై ఆద్య రవీంద్రన్ మ్యూజిక్. అంటే సాంకేతిక నిపుణులు కూడా ఏ ఫిలిం బై అనేయడం అటువంటి మంచి సంప్రదాయాన్ని అశ్విన్ చంద్రశేఖర్ అనే డైరెక్టర్ రైటర్కి వచ్చింది ఈ ఆలోచన, దర్శక రచయిత. సో, ఇదొక ఆలోచనను మాత్రం మనం మెచ్చుకోదగ్గ విషయం. ఇక హీరోయిన్ అమ్మాయి చాలా అందంగా ఉండి ఈ సినిమాకు బాగా యాడ్ అయ్యాడు అడ్వాంటేజ్ అయింది మానస వారణాసి. సో, మధ్యతరగతి జీవితాల్లో ఎలా ఉంటుంది, ఆ ఉద్యోగం కోసం పోయినప్పుడు ఎక్కడో ఆగడానికి అమ్మాయిలు ఎలా కష్టపడతారు, ఇల్లు దొరకనప్పుడు, లేకుంటే వాళ్ళ షేరింగ్ అమౌంట్ 18,000 అక్కడ ఉన్నప్పుడు ఈమె దగ్గర 10,000 ఉంటే 8,000కు దొరుకుతుందా అని అడిగినప్పుడు, ఆ ర్యాపిడో డ్రైవర్తో ఈమె పరిచయము, తర్వాత నా గదికి వస్తావా అంటే ఆమె ఏయడానికి అన్న టైప్లో ఆమె అనుకోని చిచి అని అన్న తర్వాత, కాదు నేను రూమ్లు షేర్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే నాకు రెంటు మా వాడికి ఇన్ని తిట్లు వచ్చాయని నాకు ఇప్పుడే తెలిసింది, ఆ ఓనరు డబ్బు కిరాయి అడుగుతున్నాడు నన్ను, షేరింగ్ చేసుకుంటే నాకు వెళ్ళిపోతుందని అట్లా పరిచయమైనటువంటి ఇలా పరిచయం. ఆ తర్వాత ఇతని అభిరుచులు ఆమె అభిరుచులు కలిసి అతను ఇంటీరియర్ డిజైనర్గా అతను చేస్తూ ర్యాపిడో ప్రయత్నం చేస్తున్నాడు అన్న విషయం చెప్పిన తర్వాత ఆమె ఏం చేస్తుందంటే అతనికి హెల్ప్ చేస్తూ, ఆ తర్వాత ఇంటీరియర్ డెవలపర్గా ఎట్లా డిజైన్గా డెవలప్ అయ్యాడు. ఆ తర్వాత ఇది ఫ్యామిలీస్ ముందు ఒప్పుకోకపోయినా ఆ తర్వాత ఎలా ఒప్పుకున్నారు. ఆ తీరా ఒప్పుకున్న తర్వాత ఈమె చనిపోయిన తర్వాత కూడా ఆమెకు ఉన్న కోసం కమిట్మెంట్గా ఇతను ఉన్న తీరు చూసి రాజీవ్ కనకాల లాస్ట్‌కి మామ అంటే కూతురుని ఇచ్చినటువంటి మామ. ఆ తర్వాత బోర్న అతన్ని పట్టుకొని ఏడవడం, ఆమె కోసం ఈ అమ్మాయి సమాధుల దగ్గరికెళ్ళి చూడడం, అవన్నీ కూడా చాలా బాగుంది. సంతోష్ శోభన్ ఎప్పటిలాగానే అద్భుతమైన నటనను చూపిస్తే, కొత్త నటైనా కూడా మానస పరిణతి చెందినటువంటి నటనను చూపించి ఆమె అచ్చెరుగొనేలా చేసింది. రాజీవ్ కనకాల ఎప్పటిలాగానే హుందా నటనను కనబరిచాడు. ఈ మధ్య అతనికి మంచి పాత్రలు పడుతున్నాయి. అతను బాగా చేస్తున్నాడు కూడా. సో, మానస వారణాసి కూడా అద్భుతంగా యాక్ట్ చేసింది. యోగి బాబు ఎప్పటిలాగానే సహజ సిద్ధమైనటువంటి హాస్యాన్ని ఒలికించాడు. సో, ఓవరాల్‌గా ఒక కపుల్ ఫ్రెండ్లీ సినిమా. ప్రేమికులకు మాత్రం వర్కౌట్ అయ్యే సినిమానే. ఈ సినిమాకి నేను ఇస్తున్నటువంటి రేటింగ్ 3.25/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. ఈ రివ్యూ గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్‌కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్ రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే. జై హింద్.